షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అనుదిన కృపలో వస్తున్న లేఖనాలు వింటూ ఆయన సన్నిధిలో సంతోషిస్తున్నారు అనుకుంటున్నాము. ఈ దినం కూడా అనుదిన కృపల భాగంగా వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నడూ లయము కాదు. కాబట్టి చూడండి, ఆయన రాజ్యము, ఆయన ప్రభుత్వము అది స్థిరమైనది, అది నిత్యము ఉండేది, అది శాశ్వతమైన సుమా. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఎవరు ఎప్పుడు కదిలించలేరు. ఎందుకంటే అది సృష్టికర్త చేత, సర్వోన్నతుని చేత, ఎలోహిం చేత అది ఏర్పరచబడబోతున్న రాజ్యము. ఆ ప్రభుత్వమును ఎవరు ఏం చేయలేరు సుమా. ఎందుకంటే సృష్టికర్త రారాజుగా ఉండి ఆయన రాజ్యం చేయబోతున్నాడు. ఆ రాజ్యములో పరిశుద్ధులు, నీతిమంతులు ఉండబోతున్నారు సుమా. కాబట్టి పరిశుద్ధులకు రాజ్యాధికారం ఇవ్వబోతున్నాడు ఆ సృష్టికర్త. కాబట్టి అక్కడ ఏ విధమైన కీడు కానీ, నాశనము కానీ, ఏ విధమైన చెడు కానీ అక్కడ ఉండదు సుమా. అక్కడ సర్వోన్నతుడే యుగయుగాలు ఆయన పరిపాలన చేయబోతున్నాడు. కాబట్టి ఆ సర్వోన్నతుడి యొక్క రాజ్యములో, ఆ మహిమగల రాజ్యములో, ఆయన స్థాపించబడబోయే శాశ్వతమైన రాజ్యములో మనము కూడా చేరాలని, మనము కూడా ఆయన రాజ్యంలో ఉండాలని ఆ సర్వోన్నతుని యొక్క ఆకాంక్ష, ఆయన ఆశ అయిన సుమా. కాబట్టి ఆయన చేత ఏర్పరచబడబోతున్న ఆ రాజ్యము ఎన్నడూ లయము కాదు, ఎన్నడూ కూడా అది తీసివేయబడదు సుమా. కాబట్టి అందుకే ఆ రాజ్యము కొరకు భక్తులు సిద్ధపడ్డారు. ఆ రాజ్యము కొరకు మనము కూడా ఆయన యొక్క ఆ రాజ్యములో నిలిచిండడానికి కొరకు మనం సిద్ధపడాలి సుమా. కాబట్టి అందుకే ఆ రాజ్యం తీసుకెళ్ళడానికి కొరకు, ఆ ప్రభుత్వంలో మనల్ని కూడా ఉంచడానికి కొరకు పరమ తండ్రి మనకి ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయమైన మార్గాన్ని బట్టి ఆ పరమ తండ్రి స్తుతించబద్దులమై ఉన్నాం. కాబట్టి మనము కూడా ఆ రాజ్యంలో ఏరడానికి పరిశుద్ధమైన వస్త్రాలంకరణతో, పరిశుద్ధమైన వస్త్రాలు ధరించుకొని ఆయన సన్నిధానంలో ఆయన నిత్యం మహేపరుస్తూ ఆయన స్వారూప్యతలోనికి, ఆయన పరిపూర్ణతలో మనం చేర్చబడితే ఆయన నిత్య రాజ్యంలో మనకు ప్రవేశం దొరుకుతుంది. ఆ యొక్క రాజ్యము, ఆ ప్రభుత్వము నిరంతరము ఆ యొక్క సర్వోన్నతుని యొక్క పాదముల చింత అది ఆ రాజ్యం ఉండబోతుంది సుమా. కాబట్టి ఆయన రారాజుగా ఉండబోతున్నాడు. ఆ రారాజు అయిన ఆయన రాజ్యములో మనం ఉందాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనం నడిపించి, స్థిరపరిచి, సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత సర్వాధికారి, జీవాధిపతి, ఆశ్రమస్యానికి స్తోత్రములు. అయ్యా, మీ రాజ్యం శాశ్వతమైనది, అది నిత్యము నిలిచేది నాయన. అవును తండ్రి, ఆ రాజ్యములో మేము కూడా అయ్యా నిలిచిన్నట్టుగా మీరేమో సిద్ధపరచమని, స్థిరపరచమని ప్రార్థిస్తూ మానసుకుడు, విమోచకుడు, నజరేయుని యెహోవాస్య అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవాస్య కృప నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.